మన శత్రువు పాకిస్తాన్ కాదు, చైనాయే. ఈ మాటలన్నది గతంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన ములాయం సింగ్ యాదవ్. నిజంగా పాకిస్తాన్ మనకు శత్రువు కాదా? అలా చెప్పలేం, కానీ పాకిస్తాన్ కంటే పెద్ద శత్రువు, ప్రమాదకర శత్రువు చైనా. ఇది మాత్రం నిస్సందేహం. గతంలో పోఖ్రాన్ అణుపరీక్షలు జరిపిన తర్వాత కూడా అప్పటి రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండిస్ ఇలాంటి మాటే చెప్పారు. అణుపరీక్షలు పాక్ను ఉద్దేశించి కాదని, చైనాను దృష్టిలో పెట్టుకునేనని ఆయన చెప్పారు. గ్రౌండ్ లెవెల్లో డ్రాగన్ చేస్తున్న సన్నాహాలు చూస్తుంటే చైనా ఎందుకు ప్రధాన శత్రువో తేలిగ్గా అర్థమైపోతుంది ఎవరికైనా. తాజా మీడియా రిపోర్ట్స్ ని బట్టి చూస్తే చైనా ఇప్పటికే 1000 టన్నుల యుద్ధ సామాగ్రిని టిబెట్ లోకి తరలించింది. హాంకాంగ్ బేస్డ్ గా పబ్లిష్ అవుతున్న చైనా అధికార పత్రిక కథనం ప్రకారం ఆ దేశ మిలిటరీ పశ్చిమ సరిహద్దుల్లో యుద్ధానికి సర్వం సన్నద్ధంగా ఉంది. చైనా దేశ పశ్చిమ సైన్య విభాగం ఇండియాతో బార్డర్ వ్యవహారాలని చూసుకుంటోంది. అటువంటి వెస్టర్న్ థియేటర్ కమాండ్ ఇప్పుడు వార్ మూడ్ లో ఉంది అంటే అర్థం ఏంటి? అంతేకాక జూన్లో ఓవైపు ఆర్మీని సన్నద్ధం చేసుకుంటూనే చైనా మనల్ని సిక్కింలో కవ్వించింది. ఇంకోవైపు టిబెట్లోని పలు కీలక మిలిటరీ బేస్లలో యుద్ధ విన్యాసాలు చేసింది. మొత్తంగా భారత్కు గట్టి యుద్ధ సంకేతాలు పంపటమే చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అందులో విజయవంతం కూడా అయింది. మరీ బరితెగించి ప్రతిపక్ష నాయకుడు రాహుల్తో చైనా ప్రతినిధి భేటీ కూడా అయ్యారు. అంటే చైనా కుట్రలు సరిహద్దుల వద్ద ఢిల్లీలోనూ హద్దులు మీరుతున్నాయి. చైనా ఇప్పటికిప్పుడు యుద్ధానికి ఎందుకు ఉవ్విళ్లూరుతోంది? లోలోన ఇండియాతో వారంటే చైనాకు ఆందోళనే. తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ లాంటి డ్రాగన్ మాట వినని దేశాలని బీజింగ్ ఏం చేయలేకపోతోంది. అటువంటిది ప్రపంచంలో చైనాకు ధీటుగా ఎదుగుతున్న భారత్ అంటే కమ్యూనిస్టు దేశానికి ఎంతమాత్రం సహించదు. పైగా మోదీ పాలన మొదలయ్యాక అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు ఇండియా ఎప్పుడూ లేనంత దగ్గరవుతోంది. ఈ పరిణామం చైనాకు ఆందోళన కలిగిస్తోంది. ఆచికాకుతోనే చైనా యుద్ధం పేరుతో బయటపెట్టే కార్యక్రమానికి తెరతీసింది. కానీ సిక్కింలోని డోక్లాం ప్రాంతంలోని మన ఆర్మీ, చైనా సైనికులు ముఖాముఖి ఎదురుకాకముందే యుద్ధానికి ఏర్పాట్లు పూర్తయినా చైనా ఎందుకని యుద్ధం మొదలు పెట్టలేదు? దీంట్లోనే మొదలుబుంది. రకరకాల ఏర్పాట్లు, చిన్న చిన్న గొడవలతో యుద్ధ వాతావరణం సృష్టించి భారత్ను బెంబేలెత్తించటమే చైనా వ్యూహం. అంతకుమించి ప్రత్యక్ష దాడులకు దిగుతుందా అంటే చాలా చాలా అనుమానమే. యుద్ధం జరిగే సూచనలు మరీ స్పష్టంగా లేకున్నా ఇండియా మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. చైనా యుద్ధం మొదలు పెడితే పాకిస్తాన్ కూడా రెచ్చిపోయే అవకాశం ఉంది. అసలు అదే పనిగా గత కొన్ని నెలలుగా కాల్పుల ఉల్లంఘన చేస్తున్న పాక్ వ్యూహం భారత్ ఆర్మీని బిజీగా ఉంచటమే అయి ఉండొచ్చు. ఆ విధంగా ఇండియా చైనాను పట్టించుకోకపోతే హఠాత్తుగా చైనా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి మోదీ ఇప్పుడు చైనాను, అదే స్థాయిలో పాక్ను కనిపెట్టాలి. యుద్ధం అనివార్యం అయితే 2 దేశాలతో మనం పోరాడాల్సి ఉంటుందని గుర్తించి వ్యూహాలు సిద్ధం చేయాలి.